హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా చూస్తే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వంట ఏంటంటే పప్పులోకి సాంబార్లోకి కాంబినేషన్గా మనకు ఎగ్గు చికెను అలా తింటాం. కానీ ఒక్కసారి ఈ వంకాయ ఫ్రై చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. ముందైతే ఒక 1/2 కిలో వంకాయలు తెచ్చుకొని పొడవుగా సన్నగా కట్ చేసేసుకోండి. ముందైతే గిన్నె పెట్టేసి అది కొంచెం హీట్ అయినాక 1.5 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. సో ఆయిల్ అయితే తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తింటే 1 స్పూను 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆయిల్ బాగా హీట్ అయినాక సన్నగా తరిగేసుకోండి కొత్తిమీర. సో ఆయిల్ హీట్ అయినాక అవి కూడా యాడ్ చేయాలి. సో వంకాయ ఫ్రై ఒక్కసారి చేసి పెట్టండి, చుట్టాలు వచ్చినప్పుడు మళ్ళీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఇదే వంకాయ ఫ్రై అడుగుతారు, అంత బాగుంటుంది. సో ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది, దాంట్లో అయితే సో కొత్తిమీర అనేది యాడ్ చేసేద్దాం. సో కొత్తిమీర యాడ్ చేసేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసేయండి కొత్తిమీర. సో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆయిల్లో, అండ్ కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది. సో కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయింది, దాంట్లోనే సో వంకాయలు కూడా యాడ్ చేసేసుకొని తొందరగానే సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేస్తే చేదు లేకుండా మంచిగా ఉంటుంది అనమాట, లేకపోతే చేదు అయిపోతుంది వంకాయలు. సో అందుకని అనమాట ఉప్పు కట్ చేసేటప్పుడు ఉప్పు వేసుకుంటే పర్లేదు. సో డైరెక్ట్గా వేసే వాళ్ళకి చెప్తున్నాను. వెంటనే ఒక 1/2 స్పూన్ సో సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని వంకాయని కలిపేసి ఒకసారి, వంకాయలు ఎంత మంచిగా మగ్గితే కూర కూడా అంత మంచిగా వస్తుంది అనమాట. సో వంకాయలు వేసిన తర్వాత ఒక్కసారి కలిపండి. సో కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 50% మగ్గనివ్వండి. సో 50% మగ్గినాక చెప్తాను. సో దీంట్లో 50% అయితే మగ్గేసింది అనమాట. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1/2 స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తినరు, వాళ్ళైతే వెల్లుల్లి కొంచెం తగ్గొట్టేయండి. లేకుంటే అల్లమైన సింగిల్ అల్లం తీసుకొని దాన్నైనా చితగొట్టేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ కోసం అసలు మేము ఏం తినాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తినమంటే అసలు యాడ్ చేయకండి. సో టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అలా కూడా. అండ్ మీరు గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఒక 2 నిమిషాల పాటు మంచిగా సో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందైతే. సో మంచిగా ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. దీంట్లో మనం సో ఒక 1/2 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసుకోండి. పసుపు వేసిన తర్వాత వెంటనే కలిపేసి 1 నిమిషం పాటు అలా ఉంచేసిన తర్వాత ఒక్కసారి ముక్క మగ్గిందా లేదని సో ఒక ముక్కను తీసుకొని మధ్య నుంచి కట్ చేయండి. సో ముక్క అయితే మెత్తగా అయిపోయింది అనుకోండి, పర్ఫెక్ట్గా మగ్గినట్టే అనమాట. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. మీ స్పైసీ తగ్గట్టే కారం అనేది యాడ్ చేసేసుకోండి. ఒకసారి అన్ని ముక్కల్ని సో మొత్తం చితగ్గొట్టేసండి. కొంచెం ఫ్రైలా కాకుండా కొంచెం గుజ్జులాగా ఉంటుంది, కర్రీ చాలా బాగుంటుంది. దాంట్లో మిగిలిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోండి. సో మీ స్పైసీ తగ్గట్టు యాడ్ చేసుకొని, నేనైతే కరెక్ట్గానే యాడ్ చేశాను అనమాట. సో అంతా కలిపేసిన తర్వాత ఒక 3 నిమిషాలు సో 3 నిమిషాలు కూరని మగ్గించుకుంటే చాలు, సూపర్ ఉంటుంది. సాంబార్లోకి పప్పులోకి ఈ ఫ్రై అండ్ చపాతీ రోటీలో కూడా మీరు చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే వేడి వేడి అన్నంలో కొద్దింత నెయ్యి ఉప్పు వంకాయ ఫ్రై వేసుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. నాన్ వెజ్ కూడా పడికిరాదు. అందుకనేమో వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ని ఎక్కువ ఆలోచించరు. సో గుర్తుపెట్టుకోండి, ఈ వంకాయ ఫ్రై ట్రై చేసిన తర్వాత కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.